ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 15వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 15వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజు అంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ మిమ్మల్ని నిందించేవాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని అవమానపరిచే వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఏదో విధంగా మిమ్మల్ని కార్నర్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళ సంఖ్య ఈరోజు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువుల నుంచి మీకు ఎక్కువగా సమస్యలు రావడానికి, మిమ్మల్ని ఏదో విధంగా అవమానించాలని, నిందల పాలు చేయాలనే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రి సంబంధమైన వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చుంటే ఆ రుణాలు రావటంలో ఆలస్యం అవ్వటం, అలాగే మీకెవరైనా రుణాలు ఇచ్చుంటే వాళ్ళు మీ మీద ఒత్తిడి బాగా పెంచడం, ఇలాంటివన్నీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని మీరు శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ రోజున డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆదాయపరంగా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అనుకూలంగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకి కానీ, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ ఖచ్చితంగా మీరు అంటే ఇష్టం లేని పని చేయటం, మీకు ఆసక్తి లేకపోయినా బలవంతంగా పని చేయటం, బాగా ఎక్కువగా పని రావటం, పని ఒత్తిడి బాగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి, సమస్యలు రావడానికి, అవన్నీ కూడా కాలాతీతం అవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరి దగ్గర నుంచన్నా ఏదైనా ఆశిస్తుంటే డబ్బులు కానీ, ఉద్యోగం కానీ, ఇతరత్ర కానీ, అవన్నీ కూడా కొంచెం లేట్ అవ్వటానికి, ఆలస్యం అవ్వటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం మానసికమైన ఆందోళన, మానసికమైన భయం మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రిలేషన్స్ పరంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మీతో గొడవలు పెట్టుకోవాలని, మిమ్మల్ని నిద్రపాలు చేయాలని, మీతో విద్వేషాన్ని పెంచుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. శత్రు శేషం కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల వేసే ప్రతి అడుగు కూడా మీరు ఆచితూచి వేయాలి. వేసే ప్రతి అడుగు కూడా మీరు జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయం పనిచేయదు. ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుపోవాలి, ఆత్మబలంతో పనిచేసుకుపోవాలి తప్పించి అతిశయంగా మీరు
ఓవర్గా బిహేవ్ చేయకూడదు. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏకాగ్రత పెడితేనే మీరు చదువులో విద్యలో మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వగలరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా వాళ్ళకి ఆదాయపరంగా బాగానే ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశికి చెందిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు కానీ మీ యొక్క సోదరులు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. మానసిక ఆందోళన పెరగడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు పట్ల ఒక బెంగ, భవిష్యత్తు పట్ల ఒక భయం ఏర్పడడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా మీరు అవన్నీ పక్కన పెట్టి మీరు లక్ష్యం మీదే దృష్టి పెట్టాలి. మీ వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీ యొక్క ఆశయాలు, మీ యొక్క టార్గెట్స్ మీదే దృష్టి పెట్టాలి తప్పించి ఇతర విషయాల మీ గురించి మీరు పట్టించుకోకూడదు. మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోండి. మీ పని ఏదో మీరు నిబద్ధతతో మీరు చేసుకుంటూ పోండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దైవనామస్మరణాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణు ఆరాధన అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.